హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోతున్నాను నాన్ వెజ్ రెసిపీ, అది కూడా చికెన్. చికెన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. ఇక్కడ నేను నార్మల్ చికెన్కి బదులుగా జుట్టుకోడి తీసుకున్నాను. మేమైతే జుట్టుకోడనే అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. దానికోసం ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. స్పూన్నర వరకు పసుపు మరియు 2 స్పూన్ల అల్లం యాడ్ చేశాను. దాంతోపాటు 4 స్పూన్లు కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. దీనిలో 2 స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మరియు దీంతోపాటు సగం స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దీనంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు పచ్చి నూనె యాడ్ చేసి కలుపుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా మసాలా అంతా కూడా పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఉడకడానికి కొంచెం టైం కూడా ఎక్కువగా పడుతుంది. దీనికోసం ముందుగా కుక్కర్ గిన్నెను తీసుకొని ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా పడుతుంది. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక 6 మిరియాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ త్వరగా వేగడానికి నేను కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇలా ఆనియన్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకోవాలి. నార్మల్ చికెన్ కంటే ఇది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోని వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సగం గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి మరొక 4 పచ్చిమిర్చి వేసుకోండి. ఇది చాలా స్పైసీగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు వాడుతున్నాను, మీరు నార్మల్ ఉప్పు అయినా వాడుకోవచ్చు. తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఈ జుట్టుకోడి ఉడకడానికి 15 విజిల్స్ వరకు పట్టాయండి. తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ కలుపుకొని దానిలోనికి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ జుట్టుకోడి రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నార్మల్ చికెన్కి మన ఈ జుట్టుకోడికి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.